ట్యూన్స్ వస్తున్నాయి. డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు క్లియర్ చేయాలి. జీపేనా? 2018-19 టైంలో ఎప్పుడు టైం దొరికినా నేను ప్రసాద్ ల్యాబ్స్కి వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ ఈ పిఆర్ఓ ఎలా అవ్వాలి, ఎలా నేర్చుకోవాలి అని. ఎప్పుడు మేనిఫెస్ట్ చేస్తానో తెలియదు, కానీ గత 2 వారాల నుంచి ఈ ప్రెస్ మీట్స్ అవుతూనే ఉన్నాయి. థ్యాంక్స్ టు ఈటీవీ విన్. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు తింటావా అంటే థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అంటున్నా. థ్యాంక్ యూ నితిన్ అన్న, థ్యాంక్ యూ సాయి అన్న అంటున్నా. నాకేం అర్థం కావట్లేదు. బట్ కమింగ్ బ్యాక్ టు ద ఈవెంట్, థ్యాంక్ యూ మళ్ళీ మీకు. జోసెఫ్ లాంటి జెమ్ని మీరు నమ్మినందుకు థ్యాంక్ యూ జోసెఫ్. 5,000. అండ్ థ్యాంక్స్, కంగ్రాచులేషన్స్ టు టీమ్ అనగనగా అండ్ కానిస్టేబుల్ కనకం. సాయిబాబా గారు నా ఫ్రెండ్, కంగ్రాట్స్ అండి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ చందు రవి, అనగనగా నా ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్ చేశారు. ఈవెన్ సురేష్ బొబ్బిలి అన్న, బ్యూటిఫుల్ వర్క్, చాలా బ్యూటిఫుల్ వర్క్. అండ్ సందీప్ అన్న, మా టీం, మా క్రికెట్ టీం, మేమందరం క్రికెట్ టీమ్ ఏరే. హర్ష అన్న, సమీర్ గారు, థ్యాంక్ యూ అండి, మీ పర్ఫార్మెన్స్ వల్లే అంత మంచి మ్యూజిక్ వచ్చింది. రోషన్, బాను, జై నా ఫ్రెండ్స్, పునుగులు ఫ్రెండ్స్. హర్ష అన్న, చైతన్య అన్న, అన్ని జనరేషన్ వాళ్ళు మీ ఫ్రెండ్సే ఉన్నారు. డిఓపి అందరికీ థ్యాంక్ యూ. చైతన్య అన్న, సందీప్ అన్న, అంతే అండి. మీ మ్యూజిక్ కి ఫ్యాన్ అని చెప్తున్నారండి, ఎవరు కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ రంజిత్ గారు. సో మీరు ఇలానే మంచి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ని, ట్యూన్స్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ నా డైరెక్టర్ గారికి